హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వంకాయ మటన్ కర్రీ కాంబినేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను. దీనికోసం అయితే 3 తెల్ల గుత్తి వంకాయలను అయితే నేను తీసుకున్నాను అనమాట. మనం గుత్తి వంకాయలుగా యూస్ చేసే వంకాయలు ఏదైనా పర్వాలేదు, బట్ సన్నగా పొడుగ్గా ఉంటాయి కదా, అవి అయితే బాగోదు మటన్ కాంబినేషన్లోకి. సో ఈ విధంగా అయితే నేను 3 వంకాయలు పెద్దవి తీసుకున్నాను కదా, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట. వీటిని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకున్నాను. అండ్ దీనికి సరిపడా 4 టమాటాలు, ఒక ఆనియన్ అయితే చిన్నగా ముక్కలు తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. అండ్ 3 పచ్చిమిరపకాయలు అనమాట. ఈ వంకాయకి ఏంటంటే కాంబినేషన్ మేము మ్యాక్సిమం ఎక్కువగా గోదావరి సైడ్ ఉన్నప్పుడు వంకాయ ఎండురొయ్యలు, వంకాయ పచ్చిరొయ్యలు ఇలా తినేవాళ్ళం. బెండకాయ పచ్చిరొయ్యలు ఇలాగ చాలా చాలా బాగుంటుంది. మా మదర్ అప్పుడప్పుడు చేసేవాళ్ళు. అక్కడ ఎక్కువగా రెగ్యులర్గా కూడా తీసుకుంటారు చాలామంది, బాగుంటాయి అన్నమాట. సో బట్ ఈ గుంటూరు వచ్చేసి ఎక్కువగా మ్యాక్సిమం గుంటూరులో వంకాయ కారం, కాకరకాయ కారం, పప్పు, సాంబార్ ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉంటారు. సో మా హస్బెండ్కి ఏంటంటే వీళ్ళు అయితే అసలు వంకాయ తినరనమాట. దానివల్ల నేను పెళ్ళైన దగ్గర నుంచి వండడమే మానేశాను. బట్ ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల అండ్ మా అమ్మాయికి కూడా అన్ని కూరగాయలు ఇంట్రడ్యూస్ చేయాలి కదా, ఆ ఉద్దేశంతో ఈ మధ్య నేను వంకాయ మళ్ళీ తింటున్నాను అనమాట. బట్ వంకాయ చాలా చాలా మంచిదండి, అన్నీ కూడా మనం తినాలి. సో ఇప్పుడు ఒక ప్యాన్ బాగా హీట్ ఎక్కాక అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని బాగా బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా దీన్ని వేయించుకోవాలన్నమాట. మనం ఏ కూరగాయ కూడా స్కిప్ చేయకుండా తినాలి, పిల్లలకి అలవాటు చేయాలి, చాలా మంచిది. అండ్ గోంగూర కూడా తినరు మా ఇంట్లో, బట్ వంకాయ చాలా చాలా మంచిదన్నమాట. కొంతమందికి అలర్జీ రియాక్షన్స్ అవి ఉంటాయి, అలాంటి వాళ్ళు కొంచెం తక్కువగా తినండి, బట్ మొత్తానికి కూడా స్కిప్ చేయకుండా అప్పుడప్పుడు తింటూ ఉండాలి. సో ఈ విధంగా అయితే నేను ఆనియన్ వేగిపోయాక టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను అనమాట. ఈ టమాటాలు బాగా గుజ్జుగా రావాలి. ఆ తర్వాత వచ్చిన తర్వాత మనం కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇది యాక్చువల్గా వచ్చేసి మండే అయితే చేశాను నేను ఈ కర్రీ. సండే ఎక్కువగా తీసుకొచ్చేసారు మటన్ మా హస్బెండ్. ఎక్కువ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో నేను కొంచెం తీసి పక్కన పెట్టి మండే చేశాను అనమాట. బట్ ఈరోజు అయితే నేను షేర్ చేస్తున్నాను వీడియో. వంకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. చాలా రకాల క్యాన్సర్స్ అయితే ఉంటాయి కదా, ఆ క్యాన్సర్ కణాలని కంట్రోల్లో పెట్టి క్యాన్సర్ అనేది తగ్గించే ఛాన్స్ ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు అయితే చెప్పారనమాట. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిదంట, తగ్గే ఛాన్సెస్ ఉంటాయంట. వంకాయ అంత మంచిదంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది వంకాయలో ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో ఏంటంటే ముసలి వాళ్ళే కాదు చిన్నపిల్లలకు కూడా ఎముకలు ఇలా అంటే అలా టపా ఇరిగిపోతున్నాయి కదా, డి విటమిన్ లోపం కానీ ఏదన్నా కానీ పలు రకాల రీజన్స్ వల్ల. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఉన్న కాళ్ళల్లో ఉండే గుజ్జు ఉంటుంది కదా, దాంట్లో ఉండే చేంజెస్ అనేది తీసుకొచ్చి మనకి ఏంటంటే ఈ బోన్ డెన్సిటీని పెంచుతుందంట. అంత మంచిదంట వంకాయ. ఇదైతే చైనా వాళ్ళు దీన్ని కనుగొన్నారు, చాలా మంచిదని. సో తప్పకుండా తీసుకోండి. చాలామంది మ్యాక్సిమం ఇష్టంగానే తింటారు వంకాయ. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, అండ్ ఎవరికి ఇష్టం లేదో కూడా కామెంట్ చేయండి. వంకాయ అయితే చాలా చాలా మంచిదండి. మంతెన గారు కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు. వాళ్ళ ఆశ్రమంలో అయితే ఎక్కువగా వంకాయ అయితే పెడతారంటే, మిగతా ఆశ్రమంలో పెట్టరు కానీ మేము మాత్రం పెడతామని ఆయన చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా అయితే నేను కొంచెం వంకాయ ఉడికిపోయాక తర్వాత నేనైతే మటన్ని ఫస్ట్లోనే కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 6 విజిల్స్ అయితే వేపించుకున్నాను. ఇప్పుడు కొంచెం మటన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా 15 మినిట్స్ అయితే ఉడకాలి. అప్పుడు మొత్తం రెండు కూడా ఈక్వల్గా ఉడికి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇష్టమైతే ఆ మటన్ ఉడికిచ్చిన వాటర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు, నాకు ఎందుకో స్మెల్ నచ్చదు. సో అందుకని చెప్పి నేను యాడ్ చేయకుండా వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, అందులోనే కొంచెం ఉప్పు అనేది సరిపడా వేసేసుకున్నాను. ఈ విధంగా మగ్గిపోవాలి. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఉంటే పుదీనా కూడా వేసుకోండి, బాగుంటుంది. సో ఈ విధంగా అయితే నేను చేశాను. మీకు ఈ కాంబినేషన్ కర్రీ తెలిస్తే కామెంట్ చేయండి, అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నా రెసిపీస్ రిమైనింగ్ రెసిపీస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ విధంగా అయితే నేను చేసిన తర్వాత నేను ఒక్కదాన్నే తిన్నానండి. మా హస్బెండ్ వంకాయ అస్సలు తినరు కదా, తినలేదు. బట్ ఏంటంటే జస్ట్ టేస్ట్ చూసి బాగుంది అన్నారనమాట. మా అమ్మాయి నేను ఇద్దరం తిన్నాము. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. నేనైతే మంచిగా షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేశాను, అండ్ మీకు ఏ విధంగా కూడా కావాలో కూడా కామెంట్ చేయండి. చాలామంది నాకు స్టార్టింగ్లో ఈ కర్రీ చేయండి అది ఇదని అడిగేవాళ్ళు, బట్ నాకు టైం కుదరకు చేయలేదు, ఏమన్నా